హిందువుల మీద ఎవరు మాట్లాడినా లేదంటే ఎవరు దాడి చేసినా ఎంతకన్నా పోతారా? ఎంతకన్నా తెగిస్తామో పోతారా? చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా రాజ్యాంగం కల్పించిన హక్కుతో ఎంతకన్నా పోతాం, ఎక్కడికన్నా పోతాం, సుప్రీంకోర్టు కన్నా పోతాం. సుప్రీంకోర్టుకు పోయి రామాలయం సాధించుకోలేదా? ఇప్పుడు రేపు రాబోయేది హిందువుల మీద ఈ అజయ్ బాబా అనే ఒక వ్యక్తే కదా మాట్లాడతలేదు, చాలా మంది ఉన్నారు. లేదంటే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హిందువుల దేవదేవతల మీద దాడులు జరుగుతున్నాయి, గుళ్ళ మీద విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. మరి అదే ఈ రవీందర్ అనే వ్యక్తి అప్పుడెప్పుడు ఎటు పోయిందంటే చెప్తున్నా, ఈ రవీంద్ర అనే వ్యక్తి 15 సంవత్సరాల నుంచి హిందూ ధర్మ పోరాటం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఏ దాడులు జరిగినా ఇక్కడి నుంచి వెళ్ళినా, రామతీర్థంలో రాముడి తల నరికితే అక్కడికి వెళ్ళి పోరాటం చేసినాం. దేవుడి బొమ్మకి మలం పూసారండి, మలం పూసారు గణపతి దేవుడికి, అక్కడికి వెళ్ళి పోరాటం చేసినాం. రథాలు తగలబెడితే పోరాటం చేసినాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుడు గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా అన్యమతస్థుడు సీఎంగా ఉండి ఎన్నో చేశాడు. ఇప్పటి వరకు హైందవ సంఘాల ఐక్య వేదిక గ్రూప్ 27 కేసులు వేసింది ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం మీద.